నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను శిరీష. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఇంకొన్ని రోజులే ఉంది. ఆర్థిక సంబంధిత పనులన్నీ చేసుకునేందుకు మార్చి 31 ఆఖరి తేదీ. అయితే ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మార్చి 31 ఆదివారం వస్తూ ఉండటంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకుల శాఖలు యథావిధిగా పనిచేయాలని సూచించింది. సాధారణంగా ఎప్పుడైనా మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవుగా పరిగణిస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇయర్ ముగింపు సందర్భంగా ప్రభుత్వ లావాదేవీల్ని, ఖాతాల్లోకి నగదు చెల్లింపులు, జమలను యథావిధిగానే కొనసాగించాలని 2023-24 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగానే లావాదేవీలు జరపాలని సూచించింది. ఆర్బీఐ ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయి. ప్రభుత్వ బ్యాంకులతో పాటుగా ఆర్బీఐ పరిధిలో ట్రాన్సాక్షన్స్ నిర్వహించే షెడ్యూల్డ్ బ్యాంకులు తమ శాఖల పనివేళల్లో లావాదేవీల్ని యథాతథంగా కొనసాగించాలనైతే సూచించింది. ఇప్పటికే బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణ కోసం మార్చి 31న ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి అన్ని శాఖల్ని తెరిచి ఉంచాలని ఏజెన్సీ బ్యాంకులకు స్పష్టం చేసింది ఆర్బీఐ. సాధారణంగా ప్రతి నెల 2, 4 శనివారాలు, ఆదివారాలు బ్యాంకులకు సెలవు ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ట్రాన్సాక్షన్స్ అన్నీ సక్రమంగా నమోదయ్యేలా చూసేందుకు మార్చి 31న ప్రభుత్వ రసీదులు, చెల్లింపుల్ని నిర్వహించే అన్ని బ్యాంక్ బ్రాంచులు లావాదేవీల కోసం తెరిచి ఉంచాలని భారత ప్రభుత్వం కోరినట్లయితే తెలిపింది రిజర్వ్ బ్యాంక్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్, స్టే ట్యూన్డ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్.